హలో, వెల్కమ్ టు తెలుగు కుక్ బుక్ ఛానల్. ఈ వీడియోలో వెజిటేబుల్ బిర్యానీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్గా బాయిల్ అవుతున్న వాటర్లో రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ఇంకా కాలీఫ్లవర్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేయాలి. ఇవి ఒక 70% దాకా కుక్ అయిన తర్వాత వీటిని పక్కన తీసుకోవాలి. పూర్తిగా కుక్ అయితే బిర్యానీ సరిగ్గా రాదు. తర్వాత పావు కిలో రైస్కి ఒక 2 లీటర్స్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో లవంగాలు, యాలకులు, దాల్చిని, అనాస పువ్వు, జాపత్రి ఇంకా షాజీరా యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో ఒక బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, ఆయిల్ ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేయాలి. తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు ఇంకా కొత్తిమీర యాడ్ చేయాలి. బాయిల్ చేసిన వెజిటేబుల్స్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, 2-3 పచ్చిమిర్చి చీలికలు, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ కారం పొడి ఇంకా ఒక స్పూన్ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే బిర్యానీ ఆకు, 1/2 కప్పు దాకా పెరుగు ఇంకా రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మసాలా మొత్తం కూరగాయ ముక్కలకి బాగా పట్టేలాగా చేత్తో కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. తర్వాత ఎసురు బాగా పొర్లేటప్పుడు ముందుగా కడిగి 30 మినిట్స్ దాకా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ బాయిల్ అయ్యేలోపు కూరగాయల ముక్కల్లో ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. రైస్ 70% కుక్ అయిన తర్వాత వీడియోలో చూపించినట్లు లేయర్గా పైన వేసుకోండి. తర్వాత రైస్ పైన కొత్తిమీర తరుగు, ఇంకా మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, అలానే ఒక స్పూన్ దాకా గరం మసాలాను వేసుకోవాలి. అలానే ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. రైస్ని ఉడికించిన వాటరే ఒక 50 ml దాకా తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఆవిరి బయటికి పోకుండా 15 మినిట్స్ దాకా దమ్ పెట్టాలి. అందులో 8 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, ఇంకా మిగతా 7 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టాలి. ఇది రెడీ అయ్యాక కూడా ఒక 10 to 15 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. దీనిని రైతాతో కానీ ఏదన్నా కర్రీతో కానీ పేర్ చేసుకొని తింటే బాగుంటుంది.